అందరికీ నమస్కారము. ఫిబ్రవరి 5 గురువారము సంకష్టహర చతుర్థి. ఈ రోజు ఎంతో శక్తివంతమైనది. సంకష్టహర చతుర్థి అనేది ప్రతి మాసం కృష్ణపక్ష చతుర్థిని సూచిస్తుంది. సంకష్టహర అంటే సంకటాలను తొలగించేది అని అర్థం. ఈ వ్రతం గణేశ్వరుణ్ణి ఆరాధించడానికి అత్యంత పవిత్రమైనది, అలాగే ప్రాధాన్యమైనది. పురాణాల ప్రకారం ఈ వ్రతం చేయడం వల్ల జీవితంలో ఎదురయ్యే అన్ని రకాల సంకటాలు, ఆపదలు తొలగిపోతాయి. అయితే మన తెలుగు పురాణాల ప్రకారం ఈ సంకష్టహర చతుర్థి వెనక 2 ప్రధానమైన కథలు ఉంటాయి. వాటిల్లో ఇప్పుడు మొదటి కథను తెలుసుకుందాము. ప్రాచీన కాలంలో స్వర్గలోకానికి రాజైనటువంటి దేవేంద్రుడు ఒకసారి తన శక్తి, ఐశ్వర్యం మరియు పదవి గురించి అహంకారంతో నిండిపోయి ఉంటాడు. తను సర్వశక్తిమంతుణ్ణని, తనకు ఎవరూ సాటిరారని భావించేవాడు. ఈ అహంకారం వల్ల అతడు దేవతలు, ఋషులు, అలాగే గురువులకు కూడా తగిన విధంగా గౌరవించడాన్ని మానేస్తాడు. ఒకరోజు మహా తపస్వి అయినటువంటి దూర్వాస మహర్షి స్వర్గానికి వస్తారు. అతను తన చేతిలో ఒక అద్భుతమైనటువంటి పారిజాత మాలను కలిగి ఉంటారు. ఆ మాల దివ్యమైనది, పవిత్రమైనది, సుగంధమైనది మరియు సర్వ సంపదలను ప్రసాదించగలిగేది. దుర్వాస మహర్షి ప్రేమతో ఆ మాలను ఇంద్రుడికి ఇస్తారు. కానీ అప్పటికే అహంకారంతో ఉన్నటువంటి ఇంద్రుడు ఆ మాల యొక్క విలువను గుర్తించలేకపోతాడు. అతడు ఆ మాలను తీసుకొని తన ఏనుగైనటువంటి ఐరావతం మెడపైన వేస్తాడు. ఐరావతం ఆ మాలను తీసుకొని క్రింద పడవేసి తన కాళ్ళతో తొక్కివేస్తుంది. ఈ అవమానాన్ని కల్లారా చూసినటువంటి దుర్వాస మహర్షి కోపోద్రిక్తులవుతారు. దుర్వాస మహర్షి గొప్ప తపస్వి. తన తపోబలంతో ఇంద్రుణ్ణి చూసి ఇలా శపించారు: ఇంద్ర, నీ అహంకారం నిన్ను నాశనం చేస్తుంది. నీవు నీ ఐశ్వర్యం, శక్తి, పదవి అన్నింటినీ కోల్పోతావు. నీ స్వర్గలోకం శ్రీహీనమవుతుంది. దేవతలందరూ బలహీనులవుతారు అని గట్టిగా శపిస్తారు. ఆ శాపం వెంటనే ఫలించడం ప్రారంభమైంది. స్వర్గలోకం తన తేజస్సును కోల్పోతుంది. దేవతలు బలహీనులయ్యారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని అసురులు దేవతలపైన యుద్ధాన్ని ప్రకటిస్తారు. బలహీనులైనటువంటి దేవతలు అసురుల చేతిలో ఓడిపోతారు. ఇంద్రుడు తన సింహాసనాన్ని కోల్పోయాడు. కష్టాల్లో మునిగిపోయిన దేవతలు బ్రహ్మదేవుణ్ణి శరణు వేడారు. బ్రహ్మదేవుడు వారి పరిస్థితిని చూసి చాలా దుఃఖించాడు. అతడు దేవతలతో ఇలా అంటాడు: దూర్వాస మహర్షి యొక్క శాపం అత్యంత శక్తివంతమైనది. ఈ శాపం నుండి మనం బయటపడాలి అంటే భగవంతుడైన శ్రీ మహావిష్ణువుని శరణు వేడాలి అని చెప్తారు. ఇక దేవతలందరూ బ్రహ్మదేవునితో కలిసి క్షీరసాగరానికి చేరుకుంటారు. వారంతా కలిసి అక్కడ భగవంతుడైనటువంటి శ్రీ మహావిష్ణువుని స్తుతిస్తారు. వారి ప్రార్థనలకు హృదయద్రవంగా శ్రీహరి ప్రత్యక్షమయ్యాడు. విష్ణుమూర్తి దేవతల కష్టాలు విన్నాడు. అతడు వారికి ఒక ఉపాయం చెప్పాడు: మీరు అసురులతో సంధి చేసుకోండి. వారితో కలిసి ఈ క్షీరసాగరాన్ని మదించి అమృతాన్ని తీసుకురండి. అమృతాన్ని తాగితే మీరు మళ్ళీ బలవంతులవుతారు. ఇక దేవతలు విష్ణు భగవాన్ యొక్క సలహా ప్రకారం అసురులతో సంధి చేసుకున్నారు. అందరూ కలిసి క్షీరసాగర మదనాన్ని ప్రారంభించారు. మదనం చేస్తున్నప్పుడు అనేక అద్భుతమైన వస్తువులు బయటికి వచ్చాయి. లక్ష్మీదేవి, ఉచ్చైశ్రవ, పారిజాతం, కామధేనువు, కౌస్తుభం అని అలాగే అనేక దివ్యమైన వస్తువులు, అలాగే హాలాహల విషం కూడా బయటికి వచ్చింది. ఈ విషం చాలా ప్రమాదకరమైనది. దాని యొక్క తీవ్రతతో ముల్లోకాలు కంపించసాగాయి. దేవతలు, అసురులు అందరూ హడలిపోయారు. భయపడిపోయి దూరం పరిగెత్తారు. ఎవరికీ ఈ విషాన్ని తాను తీసుకోవడానికి సాహసం రాలేదు. ఈ సంకటంలో ఇంద్రుడు పరమశివుణ్ణి ప్రార్థించడం ప్రారంభించాడు. కానీ అంతకంటే ముందు తనకు ఒక ఆలోచన వచ్చింది. విఘ్నేశ్వరుడు గణపతి అయిన ఆ స్వామిని ప్రార్థిస్తే అన్ని విఘ్నాలను తొలగిస్తాడని తెలుసు. అందుకే ఇంద్రుడు మొదట గణపతిని ధ్యానించాడు. ఇంద్రుడు అత్యంత భక్తితో ఈ విధంగా ప్రార్థించాడు: ఓం గం గణపతియే నమః. విఘ్నేశ్వర, విఘ్నరాజా, నీవు సర్వసంకట నివారకుడవు. నా అహంకారం వల్ల వచ్చిన ఈ ఆపదను తొలగించు, ముల్లోకాలను రక్షించు. ఆ మహాగణపతి ఇంద్రుని యొక్క నిజమైన భక్తి, పశ్చాత్తాపాన్ని చూసి సంతోషిస్తాడు. వెంటనే ప్రత్యక్షమై: ఇంద్ర, నీ ప్రార్థన నేను విన్నాను. ఇక నుండి ప్రతి మాసం కృష్ణపక్ష చతుర్థి నాడు ఉపవాసం చెయ్యి. ఉపవాసం చేసి నన్ను ఆరాధించు. ఈ వ్రతానికి సంకష్టహర చతుర్థి అని పేరు. ఈ వ్రతం చేసిన వారికి అన్ని సంకటాలు తొలగిపోతాయి అని ఆశీర్వదిస్తాడు. గణపతి యొక్క కృపతో శివుడు హాలాహల విషాన్ని తాగి ఈ లోకాలను రక్షించాడు. తర్వాత అమృతం వచ్చింది.
విష్ణుమూర్తి మోహిని రూపాన్ని ధరించి అమృతాన్ని దేవతలకు మాత్రమే పంచిపెట్టాడు. దేవతలు తిరిగి వారి తేజస్సు పొందారు, అలాగే బలవంతులయ్యారు. ఇంద్రుడు గణపతి ఉపదేశాన్ని అనుసరించి మొదటి కృష్ణపక్ష చతుర్థి రోజు ఉపవాసం ప్రారంభించాడు. అతడు ఉదయం లేచి స్నానం చేశాడు, ఎర్రని వస్త్రాలను ధరించాడు, గణపతి విగ్రహాన్ని స్థాపించి ఎర్రని పుష్పాలు మోదకాలు సమర్పించాడు. అతడు భక్తితో ఈ మంత్రాన్ని జపించాడు: వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. ఆ విధంగా స్మరించి ఇంద్రుడు ఆ రోజు పూర్తిగా ఉపవాసంలో ఉన్నాడు. సాయంత్రం చంద్రోదయం తర్వాత చంద్రునికి ఆజ్యం ఇచ్చి గణపతి పూజ చేసి ప్రసాదం తీసుకున్నాడు. ఒక్క మాసంలోనే ఇంద్రునికి గణపతి యొక్క అపారమైన అనుగ్రహం కలిగింది. అతని తేజస్సు తిరిగి వచ్చింది. దేవతలు మునపటి కంటే బలవంతులయ్యారు. 2వ మాసం తర్వాత అసురులపైన యుద్ధంలో దేవతలు గొప్ప విజయాన్ని సాధించారు. 3వ మాసం తర్వాత ఇంద్రుడు తిరిగి తన సింహాసనాన్ని పొందాడు. స్వర్గలోకం మళ్లీ శ్రీమంతమైంది. దూర్వాస మహర్షి శాపం నుండి ఇంద్రుడు పూర్తిగా విముక్తుడయ్యాడు. గణపతి యొక్క కృపతో అతడు తన అహంకారాన్ని వదిలి వినయం మరియు భక్తితో నిండిపోయాడు. ఇది మొదటి కథ. ఇక రెండవ కథ ఏమిటి అంటే, కృతం అనే ఒక మహా తపస్వి ఉండేవాడు. అతడు కఠోరమైన తపస్సు చేస్తూ ఉండేవాడు. అతని తపోబలానికి దేవతలు కూడా భయపడేవారు. తపస్సు వల్ల అతనికి అనేక సిద్ధులు గొప్ప శక్తులు వచ్చాయి. కానీ కృతులు కూడా అహంకారంతో నిండిపోయాడు. అతడు తాను సర్వశక్తివంతుణ్ణని, తనకు దేవతలే సాటి అని భావించేవాడు. ఒకసారి అతడు స్వర్గలోకానికి వెళ్లి ఇంద్రుడిని సింహాసనం కోరతాడు. కృతుని యొక్క అహంకారం చూసి నారద మహర్షి అతన్ని హెచ్చరించారు. కానీ కృతుడు మాత్రం నారదుని మాటలు పట్టించుకోలేదు. అందుకు కోపంగా నారదుడు అతన్ని శపించాడు: కృత, నీ అహంకారం నిన్ను నాశనం చేస్తుంది. నీవు నీ తపోబలాన్ని కోల్పోతావు, రాక్షసుడిగా జన్మిస్తావు. ఈ శాపం విన్నటువంటి కృతుడు భయపడిపోతాడు. అతడు వెంటనే నారదుని క్షమాపణ కోరుతాడు. నారదుడు అతన్ని పశ్చాత్తాపం చూసి, శాపాన్ని పూర్తిగా వెనక్కి తీసుకోలేను, కానీ ఒక ఉపాయాన్ని చెప్తాను విను అని చెప్తాడు. నీవు గణపతిని ఆరాధించు, సంకష్టహర చతుర్థి వ్రతం చేస్తే నీ శాపం పోతుంది. కృతుడు నారదుని యొక్క సలహా ప్రకారం సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆరంభించాడు. అతడు ప్రతి మాసం కృష్ణపక్ష చతుర్థి రోజు గణపతిని ఆరాధించేవాడు. అతని భక్తిని చూసి గణపతి ప్రసన్నుడవుతాడు. 1 సంవత్సరం తర్వాత గణపతి కృతునికి ప్రత్యక్షమయ్యి అతన్ని ఆశీర్వదించారు. కృత, నీ భక్తి పశ్చాత్తాపం చూసి నేను సంతోషించాను. నారద ముని శాపం నీకు తగ్గిపోయింది. నీవు ఒక జన్మ రాక్షసుడివి అవుతావు, కానీ మళ్ళీ గణేశుని యొక్క భక్తుని వగ్గి ముక్తిని పొందగలుగుతావు. ఈ విధంగా కృతుడు గణేశుని యొక్క అనుగ్రహాన్ని పొంది ఆ శాపం నుండి విమోచనాన్ని పొందగలుగుతాడు. ఇవి సంకష్టహర చతుర్థి వెనక ఉన్నటువంటి 2 ప్రధానమైన కథలు. ఎవరైనా మనస్ఫూర్తిగా ఈ వ్రతాన్ని చేస్తే కనుక వారికి ఎన్నో లాభాలు చేకూరుతాయి. సంకటాల నివారణ, జీవితంలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలు కష్టాలు తొలగిపోతాయి. ఇక ధన సంపదల విషయానికి వస్తే ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. విద్యార్థులకు జ్ఞానం మేధస్సు పెరుగుతుంది. పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది. వ్యాపారంలో అడ్డంకులు తొలగిపోతాయి. లాభాలు పెరుగుతాయి. వివాహ యోగం లేని వారికి మంచి వివాహం జరుగుతుంది. సంతాన ప్రాప్తి కలుగుతుంది. శారీరక మానసిక ఆరోగ్యం మెరుగవుతుంది. ఇక ఆధ్యాత్మిక లాభాల విషయానికి వస్తే భగవంతుణ్ణి నిజమైన భక్తి మరియు శ్రద్ధ కలుగుతుంది. మనస్సు శాంతి స్థిరత్వం లభిస్తుంది. సత్యం ధర్మం పట్ల అంకిత భావం పెరుగుతుంది. ఆత్మ విషయంలో అవగాహన వస్తుంది. పూర్వజన్మ పాపాలు తగ్గిపోతాయి. ముక్తి మార్గంలో పురోగతిని సాధిస్తారు. ఈ మాఘమాసంలో వచ్చే సంకష్టహర చతుర్థి ఎంతో పవిత్రమైనది, అలాగే శక్తివంతమైనది కూడా. ఒకవేళ మీరు కూడా ఈనాడు వ్రతాన్ని ఆచరించాలి అనుకుంటే, మనం ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోయే సంకష్టహర చతుర్థి వెనుక ఉన్న కథలను తప్పకుండా విని ఈ వ్రతాన్ని చేయడం వల్ల వారి జీవితంలో సుఖశాంతులు, సర్వశుభాలు, అష్టైశ్వర్యాలు, అలాగే అన్ని విధాలుగా మంచి జరుగుతుంది. పూర్వం శూరసేన మహారాజు బ్రహ్మదేవుణ్ణి ఇలా అడుగుతున్నారు: ఓ బ్రహ్మదేవా, పూర్వం ఈ వ్రతాన్ని ఎవరు ఆచరించారు? దీనివల్ల ఏం ఫలం లభిస్తుంది అని అడుగుతాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా అంటున్నాడు: ఓ రాజా, పరమేశ్వరుని యొక్క ఆజ్ఞతో పార్వతీదేవి ఈ వ్రతాన్ని నియమనిష్టచే ఆచరించింది. అలాగే మహాఫలాన్ని పొందింది. అంతేకాకుండా 5 మాసాలు కుమారస్వామి ఈ వ్రతాన్ని గావించాడు. అలాగే అగస్త్య మహర్షి దీన్ని ఆచరించాడు. 7 సముద్రాలను అవపోషణం పట్టాడు. 3 నెలలు చేసి విఘ్నేశ్వరుని ప్రసన్నం చేసుకున్నాడు.
అలాగే నలచక్రవర్తిని ఎడబాసిన దమయంతీదేవి ఈ పవిత్ర చతుర్థి వ్రతాన్ని చేసి నలుణ్ణి పొందింది. రుక్మిణీదేవి తన పుత్రుడైన ప్రద్యుమ్న కుమారుణ్ణి ఎడబాసి పుత్ర దుఃఖాన్ని భరింపరానిదయింది. మన్మధుణ్ణి మారు రూపాన్ని పొందిన ప్రద్యుమ్నుడు త్రిలోకైక సుందరుడు. అతన్ని ఎడబాసిన రుక్మిణీదేవి దుఃఖం అంతా ఇంత అనరానిదిగా అనుభవిస్తుంది. తన తోటివారి పుత్రులను చూస్తూ రుక్మిణీదేవి కుమారుని వియోగ దుఃఖాన్ని భరించలేకపోతుంది. ఇలా భరింపరాని బాధపడుతున్న ఆమెను చూడటానికి ఒకరోజు దైవ యోగరీత్యా లోమశ ముని వస్తాడు. అప్పుడు రుక్మిణీదేవి ఆయన్ని సగౌరవ భక్తి వినయ సంభ్రమాలతో అర్ఘ్య పాదార్థులతో పూజించి ఉచిత ఆసనంపై కూర్చుండపెట్టి ఆ దివ్య మహర్షికి తన పుత్ర వియోగ దుఃఖభారాన్ని వినిపించింది. అప్పుడు లోమాశ మహర్షి, అమ్మా రుక్మిణీదేవి, నీ దుఃఖభారమంతా నాకు అవగతమవుతుంది. ఈ పుత్ర వియోగం తొలగి సమాగమం కావాలన్న సంకష్టహర చతుర్థి వ్రతం నువ్వు ఆచరించాలి. దాని ప్రభావం వల్ల నీ కుమారుడు నీకు లభిస్తాడు అని చెప్తాడు. అప్పుడు రుక్మిణీదేవి ఈ సంకష్టహర చతుర్థి వ్రతం ఆచరించింది. బాణాసురుణ్ణి సోనాపురంలో బంధింపబడ్డ అనిరుద్ధ కుమారుడు కూడా ఈ వ్రతం ప్రభావం వల్లనే ఆ రాక్షసుని కుమార్తెను వివాహం గావించుకొని ఆ రాక్షసుని జయించి శ్రీకృష్ణ పరమాత్మను తన తండ్రిని కలిశాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఆ మహారాజుకు అలా చెప్పాడని దూతుడు సౌనకాది మునులకు ఈ కథను తెలుపుతున్నాడు. ఓ రాజా, నా సృష్టి నానా రకాలతో అనేక గందరగోళాలతో కూడి ఉంటుందని నీకు చెప్పనక్కర్లేదు. దేవదానవ నర కిన్నెర కింపురుష ఉరగాదులందరూ ఉన్నారు. వీరందరికీ ఆపదలు సంభవిస్తాయి. అలాంటి సమయాల్లో సర్వ ఆపదలను నివారణ గావించే ఈ వ్రతాన్ని వారు ఆచరిస్తే తప్పక వారికి శాంతి లభించి ఆపదలన్నీ అంతర్ధానమవుతాయి, సర్వసిద్ధులు లభిస్తాయి. ఆయురారోగ్యాదులతో పుత్ర కలత్ర పౌత్రాదులతో వారు ఉంటారు. దానాలు కాని తపస్సు కాని యజ్ఞ యాగాదులు కాని ఈ వ్రతంతో సరికావు. ముందు మహాగణపతిని ఆవాహన గావించి ఈ వ్రతాన్ని ఆచరించాలి. ఈ వ్రతకథను సర్వ బంధువులు మిత్రువులు ఆప్తులను పిలిచి వినాలి. మహానైవేద్యం నివేదించి మంగళహారతి ఇచ్చి అనంతరం ప్రసాదాన్ని అందరికీ భక్తితో ఇచ్చి వ్రతం ఆచరించేవారు సేవించాలి. నాస్తికులు కాని ఆస్తికులు కాని షటులు శాపన్నులు ఎవరైనా సరే ఈ వ్రతాన్ని ఆచరిస్తే వారందరూ సర్వశుభాలు పొందుతారు. గురువులు శిష్యులు పుత్రులు మిత్రులు అందరూ ఈ వ్రతం ఆచరించవచ్చును. ఆ విధంగా మహారాజు రాజ్యాన్ని బాసి ఉన్న అతడు బ్రహ్మదేవుని వల్ల ఈ కథ విని ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించి తన పుత్ర మిత్ర కలత్రాదులతో సహా రాజ్యాన్ని పొంది హాయిగా ఉన్నాడని సూత మహర్షి సౌనకాదులకు ఈ మహావ్రత విధానాన్ని వినిపించెను. ఇది విని వారందరూ ఎంతో ఆనందాన్ని పొందారు. తర్వాత బ్రహ్మదేవుడు ఇలా చెప్పసాగాడు. మొదటి నెలలో వచ్చే పంచమి సప్తమి తిథులందు ఈ వ్రత ఉద్యాపనం జరపాలి. ఈ వ్రతాన్ని గావించాలని మనస్సు గల మనిషికి ముఖ్యంగా భక్తి కావాలి. పూజా ద్రవ్యాలన్నీ సమకూర్చుకొని మంచి మనసుతో పుష్పమండపం ఏర్పాటు గావించుకోవాలి. అచ్చట రకరకాల చిత్రాలతో రంగులతో గల వస్త్రాన్ని పరచాలి. రంగవల్లులతో రంగులతో ఆ మండపాన్ని అలంకారాన్ని గావించాలి. కలశ స్థాపన చెయ్యాలి. చందనాది సుగంధాలు నానా రకాల పరిమళ పుష్పాలు టెంకాయలు ఆ కాలంలో లభించే ఫలాలు అర్ఘపాద్యాలు అన్నీ సమర్పించుకోవాలి. ఓ సంకష్టదేవా, ఈ మంచి తిథిలో నీ వ్రతాన్ని ఆచరిస్తున్నాము. మా గృహమంతా నీ పూజా మందిరంగా చేసుకో. నీకు మా సహస్ర వందనములు అర్పించుచున్నాము. పాద్యాదులు మేము సమర్పించినవి నీవు ప్రీతిపూర్వకంగా స్వీకరింపుము. హే విఘ్నేశ్వర లంబోదర మోదక ప్రియ, నీకు మా మనఃపుష్పాలను సమర్పించాము. పాల సముద్రంలో జన్మించిన వాడా, అత్రి మహర్షి సంభూత, నీకు మా గృహంలో అర్ఘ్యం సమర్పిస్తున్నాము. భక్షము భోజ్యము లేహ్యము ఫలాలు పుష్పాలు అన్నీ నీకు భక్తితో సమర్పిస్తున్నాము అని శ్రీ మహాగణపతి హోమం గావించాలి. ఇలా శ్రీ మహాగణపతి మూలమంత్రాన్ని సహస్రం గాని 500 కాని లేదా అష్టోత్తర శతం గాని జపం చెయ్యాలి. అనంతరం పూర్ణాహుతి ఆచరించాలి. హోమశేషాన్ని అందరూ భుజించాలి. అలాగే యథాశక్తితో కవులకు పండితులకు దక్షిణ తాంబూల వస్త్ర దానాదికాలతో సత్కరించాలి. ఫలసహితంగా స్త్రీలకు వాయనాలు అర్పించాలి. ఇలా శ్రీ మహాగణాధిపునికి క్షమాపణ చెప్పుకోవాలి. ఈ వ్రతం విధి విధానంగా ఆచరించే వారికి కోటి యజ్ఞ ఫలాలు లభిస్తాయి. వారి స్థాయిని బట్టి బంగారు వెండి ప్రతిమలతో అర్చించాలి.
ఆ రాత్రి జాగరణ చేస్తూ శ్రీ మహాగణపతి చరిత్ర కథను ఒక పండితుని వలన తప్పక వినాలి. మంగళ వాయిద్యాలతో, శంఖాది నాదాలతో, మహాభక్తి గల వారితో కలిసి పూజ పరిసమాప్తం గావించాలి. అనంతరం దీన, అనాథ, సాధువులకు యథాశక్తితో దానాలు ఆచరించాలి. ఓ రాజా, ఈ వ్రతాన్ని పుత్ర, పుత్రిక వివాహాలకు ముందుగా చేస్తే ఎంతో మంగళకరమైన ఫలం లభిస్తుంది. ఇలా పుత్ర, మిత్ర, బంధు, ఆప్తులతో ఈ వ్రతాన్ని తప్పక ఆచరించి సత్ఫలితాన్ని పొందుము. బ్రహ్మదేవుడు శూరసేన మహారాజుతో శ్రీ మహాగణపతి వ్రతకథను వివరిస్తున్నాడు. మహారాజా, శ్రీ దత్తాత్రేయ స్వామి వారి కరుణతో ఉపదేశించబడిన విధంగా శ్రీ మహాగణపతిని వాయుభక్షణ గావిస్తూ మహానిష్టతో కార్తవీర్యార్జునుడు ఆరాధింపసాగాడు. అతడు పాషాణప్రాయమైనాడు. అతడు గావించే ఘోర తపస్సుకు మెచ్చిన శ్రీ మహాగణాధిపతి కార్తవీర్యార్జునుని ఎదురుగానున్న సరోవరంలో పగడాల రంగులో ప్రత్యక్షమయ్యాడు. బాలక, నీ మహా తపస్సుకు సంతోషించాను. సత్వమృగ సంచారవంతమై ఈ ఘోరారణ్యాన 10 ఏండ్లు మహా తపస్సును నా గురించి చేశావు. అందువల్ల నీకు ఏది కావాలో కోరుకో అని అన్నాడు. అలా అనగా, ఓ గణనాథ ప్రభు, తమ దర్శనం వల్ల నేను ధన్యుణ్ణి అయ్యాను. నీపై అనన్య భక్తి కలిగి ఉన్నట్లు నాకు ఆశీస్సులు ఇవ్వండి అని కార్తవీర్యార్జునుడు మహాగణాధిపతిని ప్రార్థించాడు. ఓ రాజా, ఇలా ప్రార్థించేసరికి శ్రీగణపతి అలాంటి వరం అతనికి ప్రసాదించి మాయమయ్యాడు. అతనికి సహస్రబాహువులు వచ్చాయి. పాదాలు మాత్రం 2 ఉన్నాయి. మేరు పర్వతమంత దేహం కలవాడయ్యాడు. అప్పుడు ఆ కార్తవీర్యార్జునిపై దేవతలు సంతోషంతో పుష్పవర్షం కురిపించారు. దుందుబులు మ్రోగించారు. ఆ దేవతా శబ్దాలు విని యమధర్మరాజు కూడా ఆశ్చర్య పొందాడు. భూమిపైనున్న రాజులందరూ ఆ శబ్దాలు విని భయంతో కంపించిపోయారు. సహస్రబాహువులతోనున్న కార్తవీర్యార్జునుని పేరు విన్నంతనే అందరూ భయపడ్డారు. శ్రీ మహావిష్ణువు రూపమంతా భూమిపైనున్న వీరి వైరరాజులందరినీ ఆ అర్జునుడు జయించాడు. దేవతలందరూ అతన్ని నానా రత్న, స్థగిత, స్వర్ణాలంకారాలను బహుకరించారు. మహారాజ మిత్రులందరూ అతనికి ఛత్ర, చామర, గజాశ్వ, కరదీపికలు మహానందంతో ఆ కార్తవీర్యార్జునికి సమర్పించారు. అలా అతడు భూమిపై అమేయ బాహుబల విక్రమాన్విత సహస్రబాహువులతో దశ దిశలయందు తేజగా వెళ్ళసాగాడు. తన నగరాన ఒక మహాప్రసాదాన్ని నిర్మించి దానిలో ఒక శుభముహూర్తాన మహాభక్తితో మంత్రి, సామంత, కవి, పండిత, గాయక, పురోహిత, వేద పండితుల వేదనాథాలు, భూనభోభాగాలన్నీ మార్మోగిన మంగళ వాయిద్యాల మధ్య శ్రీ ప్రవాళ మహాగణాధిపుణ్ణి ప్రతిష్ఠించాడు. తన దగ్గర ప్రత్యక్షమైన ఆ గణపతి మూర్తియే దీనంతటకు కారణమని భావించి మహాభక్తితో శ్రీ కార్తవీర్యార్జున చక్రవర్తి ఇంకా ఆ ప్రవాళ మహాగణపతిని నగరవాసులే కాక తన రాజ్యంలోని వారందరూ భక్తి ప్రపత్తులతో పూజించి సర్వశుభ సంపత్తితో ధర్మ మార్గాన్ని తప్పని వారగుటచే అతడు ఎంతో పరమానంద భరితుడయ్యాడు. శ్రీ ప్రవాళ గణపతిని ప్రతిష్ఠించిన ప్రదేశము ప్రవాళ గణపతి క్షేత్రముగా మంచి పేరు ప్రఖ్యాతులతో విరాజిల్లింది. ఆ ప్రవాళ మహాగణపతిని సేవించిన వారందరూ సర్వ కోరికలు తీరిన వారయ్యారు. ఇదంతా సంకష్టహర చతుర్థి వ్రత మహత్యంగా మహేంద్రుడు భావించాడు. ఇలా కార్తవీర్యార్జునుడు ధర్మంగా రాజ్యాన్ని పాలించి తర్వాత తిరుగులేని శ్రీ మహాగణపతి లోకాన్ని చేరుకున్నాడు. అష్టదిక్పాలురు, మహేంద్రాది సురులందరినీ గెలిచిన రావణ బ్రహ్మ కూడా కార్తవీర్యార్జున చక్రవర్తికి లొంగిపోయాడంటే ఆ అర్జున చక్రవర్తి ప్రాభవ బల సంపత్తి శ్రీ మహాగణపతి యొక్క దివ్య కటాక్షం కాక మరేమి అనాలి. ఇలా మహేంద్రాది బృందారకులందరకు ఆ వ్రత మహత్యం వల్ల అతనికి స్నేహితులై సర్వ సౌభాగ్యాలను అందించారు. అందరూ విజయులయ్యారని సూతుడు సౌనకాదులకు వివరించాడు. వ్యాస మహర్షి బ్రహ్మను చూసి, ఓ బ్రహ్మదేవా, ఉత్తముడైన శూరసేన మహారాజు చరిత్ర మహేంద్రుడు చెప్పగా విని ఎంతో ఆనందించాను అనగా ఆ రాజు తన దూతను పంపి నగరాల గల ఇంటింట సంకష్టహర చతుర్థి వ్రతాన్ని చేయమని ఆజ్ఞాపించాడు. శూరసేన మహారాజు రాజ్యమంతా ఈ వ్రతాన్ని ప్రతివారు భక్తి శ్రద్ధలతో గావించి సర్వ సౌభాగ్యాలను అందుకోండి అని చాటించాడు. ఇలా ఉండగా ఒక అంటరాని స్త్రీ కుష్ఠవ్యాధితో సర్వాంగాలు నశించినది, దుర్గంధ వాసనతోనున్నది, మలిన వస్త్రాలు దాల్చినది అగు ఆమె రాజదూతను చూసి భయభక్తి వినయంతో నమస్కరించింది. అయ్యా, తమరు దేవదూతలాగున్నారు. ఏదో వ్రతమని చెప్పుచున్నారే, ఆ వ్రత విధానం నాకు దయతో తెలపండి అని ప్రాధేయపడింది. అప్పుడు ఆ రాజదూత ఆ అంటరాని అంగనకు ఇలా చెప్పాడు. ఒకప్పుడు ఒక క్షత్రియ కన్య సారంగధరం అనే పేరుతోనున్నది. రతీదేవి ఇంట సౌందర్య రాశి అయి ఉండేది. లోకంలో గల సుందరాంగులందరూ ఆమెకు దాసీలుగా కూడా పనికిరారు. ఇక యువకులు ఆమెను చూసి ఉవ్విల్లూరుచున్నారని వేరే చెప్పాలా? ఆ విశ్వమోహిని దైవయోగంతో జారినిగా మారింది. విలువైన వస్త్రాలంకారాలతో సిగ్గులేనిదై
వేశ్యావృత్తిలో జీవిస్తుంది. ఆమె భర్త చిత్రనామముడు అనువాడు. ఆమెను ఎంతగా వారించినా ఆమె వేశ్యావృత్తి మానలేదు. ఒక రోజున కత్తితో ఆయన ఆ సుందరి గర్భంలో పొడిచాడు. ఇదంతా ఆ దేశపు రాజుకు తెలిసింది. ఆమెకు దండనం విధించాడు. ఆమె ఎంతగానో బాధపడింది. తన పూర్వ చరిత్ర తలుచుకుంది. కొన్నాళ్లకు ఆమె చనిపోగా యమదూతలు ఆమెను తీసుకుపోయి మృత్యులోకంలో ఉంచి నానా యాతనలు గావించారు. ఇలా ఉండగా ఆమెకు మదిరాపానంతో మత్తెక్కి పీలసాగింది. తర్వాత ఆమె ఇంటింటికి భిక్షకు తిరగసాగింది. ఇక ఒక ఇంట సంకష్ట మహావ్రతం చేస్తున్నారు. ఆమె ఆకలితో ఆ వాకిట నిలిచింది. వ్రతాంతమందు భక్తులందరికీ ప్రసాదం పంచిన ఆ గృహిణి వాకిటనున్న ఆమెకు కూడా వ్రత ప్రసాదాన్ని పెట్టగా ఎన్ని రోజుల నుండో ఆకలి అలసటతోనూ ఉన్న ఆమె ఆ ప్రసాదాన్ని స్వీకరించింది. దాంతో ఆ ప్రసాద మహిమ వల్ల శ్రీ మహాగణపతి దూతలు ఆమెను విమానంపై నుంచి శ్రీ గణనాథుని లోకానికి తీసుకుపోతారు. ఇలా దేవదూత చెప్పిన సంకష్టహర చతుర్థి వ్రత మహత్యం ఆలకించిన ఆ అంటరాని స్త్రీ ఆ దివ్య వ్రత ప్రభావం వల్ల మహా తేజముతో దివ్యరూపిణి అయ్యింది. దేవదూత ఆమెను శ్రీ మహాగణాధిప సంస్థానానికి తీసుకుపోతాడు. ఈ అంటరాని స్త్రీ యొక్క చరిత్రను ఆలించిన దేవేంద్రుడు శూరసేన మహారాజు మహదాశ్చర్య సంతోష పరవశులయ్యారు. ఆ అంటరాని అంగనను శ్రీ మహాగణపతి దూతలు విమానంపై నుంచి గగన మార్గాన 14 లోకాలు తిప్పుతూ శ్రీ మహాగణపతి చరిత్రను ఆమెకు మూలగా వినిపించసాగారు. అందువల్ల ఓ మహర్షులారా, నేను ఈ వ్రత మహత్యమును మీకు ఏమని వివరించగలను అని సూతుడు శౌనకాదులకు తెలిపాడు. వశిష్ఠ మహర్షిని శూరసేనుడు ఇలా అడిగాడు. మహాత్మా, సంకష్ట చతుర్థి వ్రత మహత్యాన్ని చెప్పమని కోరగా వశిష్ఠ మహర్షి ఇలా చెప్పసాగాడు. రాజా, విను. మాఘమాసంలో ఈ వ్రతాన్ని ఆచరించడం పరమోత్తమం. అంతేకాదు ఆ సమయాన గావించిన ఈ వ్రతం మూలంగా సర్వకార్య సిద్ధులు అవుతాయి. అది విన్న రాజు వ్రతానికి కావలసిన సంభారాలతో శ్రీ వశిష్ఠ బ్రహ్మర్షి యొక్క ఆజ్ఞానుసారం శ్రీ మహాగణపతిని ముందుగా పూజించి భక్తితో ఆ దేవుణ్ణి నామజపం గావించారు. అలాగే సాయం సమయాన శ్రీ వశిష్ఠుల వారిని గావించాడు. అరటి బోధలతో మహామండపం నిర్మించాడు. నానా వస్త్రాలంకారాలతో, చంద్ర చామరాలతో, అనేక పుష్పమాలలతో, దివ్య దీపాలంకారాలతో ఉన్న మంటప మధ్య భాగంలో బంగారు కలశ స్థాపన చేశాడు. అచ్చట శ్రీ మహాగణాధిపుని స్వర్ణ ప్రతిమను ఉంచాడు. అచ్చట గల స్వర్ణ మహాగణాధిపుని ప్రతిమ ముల్లోకాలను వెలిగించి వెలుగులు విరజిమ్ముతూ ఉంది. ఇక కవులు, గాయకులు, పండితులు, వేదవిధులు శ్రీ మహాగణేశ్వరుని దివ్య చరిత్రను దిక్కులు పిక్కటిల్లునట్లు మధురగానం చేస్తున్నారు. నర్తకీమణులు నృత్యం చేస్తున్నారు. వైదికులు, పౌరాణికులు హృదయపూర్వకమైన భక్తితో పూజ గావిస్తున్నారు. షోడశోపచారాలతో, పంచామృతంతో, మోదకాలతో, లడ్డూలతో, పాయసాన్నం, శర్కరలతో శ్రీ మహాగణాధిపునికి మహా నైవేద్యం సమర్పించారు. శ్రీ గణనాథుడు సంతుష్టి చెందాలని ఆ రాజచంద్రుడు భక్తితో సమర్పించాడు. దక్షిణ తాంబూలాలు ఇచ్చాడు. శ్రీ మహాగణనాథునికి చాలా ప్రీతికరమైన దూర్వాంకురాలతో పూజ గావించాడు. ఇలా పూజ గావించి పూజానంతరం కవులకు, పండితులకు విశేషంగా నూతన వస్త్రాలంకారం, దానం గావించాడు. ఇలా ఆ రాజచంద్రుడు గావించిన వ్రతానికి శ్రీ గణేశుడు కూడా సంతుష్టుడయ్యాడు. ఆ రాత్రి శ్రీ గజాన్ని దివ్య కథా శ్రవణంతో జాగరణం చేశాడు. ఆ రాత్రంతా అతని బంధుమిత్రులు, ఆప్తులు అందరూ జాగరణం చేశారు. మరునాడు స్నానం చేసి మరలా శ్రీ గజానుని ఏకాగ్ర చిత్తంతో పూజించాడు. అలా తుష్టి నొందిన మహాగణపతి తనలాంటి దూతలను విమానమిచ్చి రాజు దగ్గరికి పంపాడు. వినాయకుని విమానాన్ని మహారాజు అధిష్ఠించాడు. దాని మూలంగా లోకాలన్నీ తిరిగాడు. గణాధిపుని కృపనొందాడని శౌనకాదులకు సూతుడు తెలిపాడు.